హైదరాబాద్ లో మరో దారుణం జరిగింది. ట్రాన్స్పోర్ట్ ప్రధాన కార్యాలయంలోనే హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్ పై దాడి జరిగింది. కార్యాలయంలోనే అందరూ ఉద్యోగులు చూస్తుండగానే ఆటో యూనియన్ నాయకుడు అమానుల్లా ఖాన్ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనతో ఆర్టీఏ కార్యాలయంలో ఉద్రిక్తత తలెత్తింది. దాడికి నిరసనగా హైదరాబాద్ ఆర్టీఏ సిబ్బంది ఆందోళనకు దిగారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్ పై జరిగిన దాడిని గ్రూప్ 1 ఆఫీసర్లు, రవాణా శాఖ అధికారులు ఖండించారు. జేటీసీ రమేష్ పై జరిగిన దాడిపై డీజీఓ అధ్యక్షుడు ఏలూరు శ్రీనివాసరావు, టీఎన్జీఓ అధ్యక్షుడు జగదీశ్వర్ ఆందోళన వ్యక్తం చేశారు. జాయింట్ కమిషనర్ రమేష్ గారి మీద దాడిని జాయింట్ కమిషనర్ రమేష్ గారి మీద దాడిని జాయింట్ కమిషనర్ శ్రీ రమేష్ గారిపై దాడిని మా టోటల్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈరోజు జరిగిన చర్య చాలా హేయమైన చర్యగా భావిస్తున్నాం. మేము దీనికి ప్రొటెక్ట్గా రేపు రాష్ట్రం అంతా కూడా మా ఉద్యోగులను పెండౌట్ ట్రై చేయాలని మా ఆల్ డిపార్ట్మెంట్లోని అన్ని సంఘాలు, మినిస్ట్రియల్ సంఘము, గ్రూప్ 1 అధికారుల సంఘము, మరియు కానిస్టేబుల్ సంఘం అందరం కూడా, మా టెక్నికల్ ఆఫీసర్ సంఘం కూడా డిసిషన్ తీసుకోవడం జరిగింది. కాబట్టి రేపు మేము తీవ్రంగా దీన్ని ప్రతిఘటిస్తూ మా యొక్క మెమోరాండంని గౌరవ రవాణా కమిషనర్ గారికి సమర్పిస్తాం. రేపు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్ సార్పై భౌతిక దాడి జరగడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. రవాణా శాఖలోని అన్ని ఉద్యోగ సంఘాలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి. ఇది చాలా ఆక్షేపణీయము. ఒక ఉన్నత స్థాయి అధికారిపై ఒక ఆటో యూనియన్ ఇంతకుముందు ఒక రకమైనటువంటి పాస్ట్ హిస్టరీ, బ్యాడ్ హిస్టరీ ఉన్నటువంటి ఇంతకుముందు కూడా అదే ఆటో రిక్షా యూనియన్ నాయకుడు ఇంతకుముందు కూడా రవాణా శాఖ అధికారులపై కూడా దాడి చేయడం జరిగింది. ఇదే హ్యాబిట్ కొనసాగితే మాత్రము ఖచ్చితంగా కొనసాగకుండా రేపు ప్రొటెస్ట్ 1 డే పెన్ డౌన్ మేము చేయాలని చెప్పేసి మేము జరిగింది. అంతేకాకుండా ఎవరైతే దాడి చేశారో ఆయనకు సంబంధించినటువంటి ఆటో రిక్షా యూనియన్ కూడా ఈ రవాణా శాఖ కార్యాలయాల్లో కూడా బహిష్కరించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఒక భౌతికమైనటువంటి దాడి చేయడం అంటే నిజంగా ఈ సందర్భంగా ఖచ్చితంగా అందరూ కూడా జోక్యం చేసుకోవాలి. రిమాండ్ విధించడమే కాకుండా కఠినమైనటువంటి చర్య, మరొకసారి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఏ కింది స్థాయి ఉద్యోగి అయినా కూడా, ఏ స్థాయి ఉద్యోగి అయినా కూడా ప్రభుత్వ ఉద్యోగిపై దాడి అనేది చేస్తే అది ఖచ్చితంగా చట్ట ప్రకారము ఖచ్చితంగా తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ చరిత్రలో ఒక బ్లాక్ డే. ఇంతకు ముందు ఎప్పుడు జరగనట్టు ఒక అధికారిపై, అది కూడా జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్ గారిపై జరిగిన దాడిని తెలంగాణ ఎన్జిఓస్ తీవ్రంగా ఖండిస్తుంది. తెలంగాణ ఎన్జిఓస్ జేటీసీ రమేష్ గారికి పూర్తి మద్దతు పలుకుతుంది. అట్లానే మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఉన్న అన్ని సంఘాలు కలిసి ఇది తీవ్రంగా ఖండిస్తున్నాము. కఠిన చర్యలు తీసుకుంటాము. జై తెలంగాణ. రవాణా శాఖ ఉన్నతాధికారి అయిన జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ శ్రీ రమేష్ హైదరాబాద్ లో మరో దారుణం జరిగింది. ట్రాన్స్పోర్ట్ ప్రధాన కార్యాలయంలోనే హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్ పై దాడి జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, దాడికి గల కారణాలేంటి? సాయంకాలం సమయంలో ఈ ఘటన జరిగినట్టు ఈ ఇన్ఫర్మేషన్ ఉన్నతాధికారులకు కూడా షేర్ చేయడం జరిగింది. ఈ దాడి జరిగినటువంటి వెంటనే అక్కడ వర్క్ చేస్తున్నటువంటి గ్రూప్ 1 ఆఫీసర్లతో పాటు రవాణా శాఖ అధికారులు కూడా ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ, ఈ రకంగా మేము ఉద్యోగాలు చేయలేము, మా ప్రభుత్వ ఉద్యోగులకే భద్రత లేకుండా పోయింది, ఒక ప్రైవేట్ వ్యక్తి వచ్చి నేరుగా జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పైన దాడి చేయడం, ఇది తీవ్రంగా పరిగణలోకి తీసుకొని అతని పైన చర్యలు తీసుకోవాలంటే కూడా కాసేపు ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం సమయంలో ట్రాన్స్పోర్ట్ ప్రధాన కార్యాలయం ఖైరతాబాద్ లో జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్ దగ్గరకు వచ్చినటువంటి అమానుల్లా ఖాన్, ఆటో యూనియన్ నాయకుడిగా ఉన్నటువంటి అమానుల్లా ఖాన్ నేరుగా వచ్చి ఒక ఫైల్ విషయంలో ఈ ఇద్దరి మధ్యలో వాగ్వాదం చోటు చేసుకోవడము, ఒకసారి ఆవేశానికి లోనై
ఆటో యూనియన్ నాయకుడు అమనుల్లా ఖాన్ ఒక్కసారిగా ట్రాన్స్పోర్ట్ జాయింట్ కమిషనర్ రమేష్ పైన దాడి చేయడం, అక్కడ ఉద్యోగులంతా కూడా ప్రత్యక్షంగా అది చూస్తూ ఉండడంతో మాత్రం అమనుల్లా ఖాన్ అక్కడికి వెళ్లిపోయినటువంటి వెంటనే ట్రాన్స్పోర్ట్ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది అంతా కూడా ఈ దాడిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ తమకు భద్రత లేదు, ప్రొటెక్షన్ లేదు, బయటి వ్యక్తులు వచ్చి ఇంత దారుణంగా తమ పైన దాడి చేసి వారు పైరవీల కోసం తీసుకొచ్చినటువంటి ఫైల్స్ అన్ని కూడా అప్రూవ్ చేయాలంటూ కూడా తమ పైన ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు. అవన్నీ కూడా ఈ ప్రభుత్వంలో సహించేటువంటి సందర్భాలు లేవు కాబట్టి ఆ ఫైళ్లని ఎప్పటికప్పుడు తిప్పికొట్టడము, వాటిని హోల్డ్ లో పెట్టడము, కొన్ని రిజెక్ట్ చేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ మనసులో పెట్టుకొని ఆటో యూనియన్ సంఘం అధ్యక్షుడు అమనుల్లా ఖాన్ తమ పని అవ్వట్లేదు, తమ పని అన్ని కూడా పెండింగ్ లో పెడతా ఉన్నాడు జాయింట్ కమిషనర్, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ అంటూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని దాడి జరిగినట్టుగా మాత్రం ప్రాథమికంగా వెలుగులోకి వస్తా ఉంది. ఈ అంశం పోలీసుల దృష్టికి కూడా చేరింది. పోలీసులకు లిఖిత పూర్వకంగా జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్ కూడా ఒక ఫిర్యాదు అందించేటువంటి అవకాశం కనబడుతుంది. అతను ఫిర్యాదు ఇచ్చినటువంటి వెంటనే ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం ఏర్పాటు చేయడము, పానిక్ క్రియేట్ చేయడము, అక్కడ ఆందోళన వ్యక్తం చేయడము, ప్రభుత్వ అధికారులందరినీ కూడా భయపట్టే విధంగా అమనుల్లా ఖాన్ వ్యవహరించాడు కాబట్టి అతని పైన పోలీసులకు కూడా ఫిర్యాదు చేసేటువంటి ఆలోచనలో జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ ఘటన జరిగినటువంటి వెంటనే టీజీఓ అధ్యక్షుడు, టీఎన్జీఓ అధ్యక్షుడు ఆధ్వర్యంలో 2 సంఘాలకు చెందినటువంటి ఉద్యోగులంతా కూడా అక్కడికి చేరుకొని గ్రూప్ 1 ఆఫీసర్లు, రవాణా శాఖ అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ అమనుల్లా ఖాన్ పై తీవ్రంగా చర్యలు తీసుకోవాలి, అతనిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి, అతనిపై నమోదు చేసేటువంటి కేసులను ఇక ముందు ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం ఏర్పాటు చేయడము, దాడులు చేయడము, బెదిరించడము, భయభ్రాంతులకు గురి చేసేటువంటి పరిస్థితి ఏర్పడకుండా తమకు రక్షణ కల్పించాలంటూ మాత్రం ఉద్యోగులంతా కూడా ఏకమై కొద్దిసేపు ఖైరతాబాద్ లో ఉన్నటువంటి ఆర్టీఏ కార్యాలయం ఆందోళన వ్యక్తం చేయడము, పోలీసులు అక్కడికి చేరుకోవడంతో మరి కాసేపట్లో రమేష్ ఒక ఫిర్యాదు అందించినటువంటి వెంటనే అమనుల్లా ఖాన్ పై పోలీసులు కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేసేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. స్పందన అంటే రవితేజ, ఇప్పుడు దాడికి నిరసనగా హైదరాబాద్ ఆర్టీయూ సిబ్బంది ఆందోళనకు దిగారు, నిందితుని కఠినంగా శిక్షించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. మరి దీనిపై ఏ విధమైన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి? ప్రభుత్వం గాని, రవాణా శాఖ అధికారులు గాని ఇటు పోలీసులకు ఫిర్యాదు అందితే మాత్రం ఖచ్చితంగా ఒక బాధ్యత గల ఉద్యోగి ట్రాన్స్పోర్ట్ ప్రధాన కార్యాలయంలో జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గా పనిచేస్తున్నటువంటి రమేష్ తన డ్యూటీ తను సక్రమంగా చేస్తున్నటువంటి క్రమంలో ఆటో యూనియన్ నాయకుడు అమనుల్లా ఖాన్ దౌర్జన్యంగా అక్కడ కార్యాలయంలోకి అనుమతి లేకుండా ప్రవేశించి తన దగ్గరికి వెళ్లి తన ఫైల్ ఏమైంది, ఎందుకు దాన్ని పెండింగ్ లో పెడతా ఉన్నారు, ఈ ఫైల్ ని ఇమీడియట్ గా పాస్ చేయాలంటూ కూడా తన పైన ఒత్తిడి తీసుకురావడం, అది తమ చేతుల్లో లేదు, ఉన్నతాధికారుల నుంచి అనుమతి రావాల్సిందే అంటూ కూడా రమేష్ ఈ రకమైనటువంటి వాదన అతనితో కొనసాగించడంతో ఆవేశానికి లోనే తాము తీసుకొస్తున్నటువంటి ఏ ఫైల్ కూడా అప్రూవ్ చేయకుండా కావాలని రవాణా శాఖ అధికారులు అడ్డుకుంటా ఉన్నారంటూ కూడా అమనుల్లా ఖాన్ ఈ నినాదాలు చేస్తూ అతని పైన దాడి చేసినట్టుగా సమాచారం అందుతుంది. ప్రత్యక్ష ఉద్యోగులందరూ కూడా అతను హంగామా క్రియేట్ చేస్తున్నటువంటి ఆ వీడియోలన్నీ కూడా కార్యాలయ సిబ్బంది అంతా కూడా చిత్రీకరించి ఉన్నతాధికారులకు కూడా వీడియోని షేర్ చేసినట్టుగా తెలుస్తుంది. అనంతరం ఈ ఉద్యోగులంతా రోడ్డుపైకి వచ్చి అమనుల్లా ఖాన్ ఇంత దారుణంగా బరి తెగించి బెదిరింపులకు పాల్పడతా ఉన్నారు, ఇలాంటి వ్యక్తులు చాలా మంది వచ్చి ఆర్టీఏ కార్యాలయంలో ఒత్తిళ్లకు లోన్ చేస్తూ ఉంటారు, భయభ్రాంతులకు లోన్ చేస్తూ ఉంటారు. ప్రభుత్వం, పోలీసులు ఇప్పటికైనా తమ రక్షణ కల్పించి తమపై దాడి చేయడానికి ఎవరన్నా ఈ రకంగా యత్నిస్తే మాత్రం వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ మాత్రం టీజీఓ, టీఎన్జీఓ, గ్రూప్ 1 ఆఫీసర్లు, రవాణా శాఖ అధికారులు మాత్రం ఇంకా ఆందోళన కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తుంది. పోలీసులకు ఫిర్యాదు అందినటువంటి వెంటనే అమనుల్లా ఖాన్ ని అరెస్ట్ చేసి 353 కేసు అతని పైన నమోదు చేసేటువంటి ఆలోచనలో ఈ ఉద్యోగులు ఉన్నట్టుగా కనిపిస్తోంది. స్పందన.